కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిసి మొత్తం 69 ఓట్లున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ తరపున 30 మంది కార్పొరేటర్లు గెలవగా మరో 4 అందులో చేరారు. ఇక నిన్న ఒకరు మళ్లీ కాంగ్రెస్ లోకి చేరడంతో కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 35గా ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి ఎక్స్ అఫిషియో బండి సంజయ్తో కలిపి 34గా ఉంది. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా ఉంటే బీజేపీకి మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇక జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదరడంతో కాంగ్రెస్ కే మున్సిపల్ పీఠం దక్కనుంది. హంగొచ్చిన మెట్పల్లి, రాయికల్, జమ్మికుంటల్లోనూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు బీజేపీ కార్పొరేటర్లు అంతా చేరుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా క్యాంపు నుంచి నేరుగా బస్సులో కార్పొరేటర్లందరినీ తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ విజువల్స్ లో ఇప్పటికే బండి సంజయ్ తో పాటు వీళ్ళంతా లోపలికి వెళ్లారు. అంతకంటే ముందు ఇదే పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రవీణ్ రావు వచ్చి వాళ్ళ అభ్యర్థుల బీఫామ్స్, తర్వాత ఎవరైతే మేయర్ కు, తర్వాత డిప్యూటీ మేయర్ కు పోటీ చేయబోతున్నారో వాళ్ళ పేర్లతో ఉన్న సీల్డ్ కవర్ ని, తర్వాత విప్ పత్రాలని కూడా లోపల అధికారికి, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీఓకు అందజేశారు. ఇప్పుడు వీళ్ళంతా లోపలికి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆ కాంగ్రెస్ పార్టీ విప్పుగా ఉన్న వైద్యుల అంజన్ కుమార్ కూడా వాళ్ళ పార్టీ తరఫున ఎవరైతే మేయర్కు, డిప్యూటీ మేయర్కు పోటీలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా ఒక సీల్డ్ కవర్ లో లోపల అందజేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన 14 మంది కార్పొరేటర్ల విప్ పత్రాలు కూడా అధికారికి అందజేస్తారు. విప్ ఎందుకు జారీ చేస్తారంటే వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఓటేయాలని చెప్పి జారీ చేస్తారు. ఇప్పుడు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక్క కార్పొరేటర్ కూడా ఇక్కడి వరకు రాలేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించారు. కాకపోతే వచ్చి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతారని చెప్పి మనకు సమాచారం ఉంది. ఇప్పుడు 11 గంటల వరకు అనుమతి లోపలికి తీసుకుంటారు. 11 గంటల నుంచి 3 లేదా 4 సభ్యుల చొప్పున వరుసగా మనకు ఒక్కొక్కరిని వాళ్ళను ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మనకు చూస్తే కనుక ఫస్ట్ పార్టీ వారిగా అత్యధిక సభ్యులున్న బీజేపీ తరఫున ఉన్న 30 మంది కార్పొరేటర్లతోటి ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత కాంగ్రెస్ లో ఉన్న 14 మంది తోటి, తర్వాత బీఆర్ఎస్ లోని 9 మంది, ఎంఐఎం లోని 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2. ఇది పార్టీల పరంగా సభ్యుల సంఖ్య. అదేవిధంగా 8 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లు, మొత్తం 30 పార్టీల పరంగా సభ్యుల సంఖ్య. అదేవిధంగా 8 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లను మొత్తం 35 మందికి సంబంధించిన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. మరొక బస్సు కూడా ఇక్కడ చేరుకుంది. కాంగ్రెస్ సభ్యులకు సంబంధించిన బస్సు కూడా మనకు లోపలికి వస్తున్న విజువల్స్ చూడొచ్చు. ఆ సభ్యులంతా కూడా ఇప్పటికే ఒకరొకరుగా ఇక్కడికి మన కార్యాలయం చేరుకుంటారు. క్యాంపులకు వెళ్ళిన కార్పొరేటర్లంతా కూడా క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకుంటారు. 11 గంటలకు లోపలికి కౌన్సిల్ సమావేశానికి అటెండ్ కావాలని చెప్పి టైం ఇచ్చారు. కాబట్టి ఆ టైం ప్రకారము వీళ్ళంతా కూడా మనకు ఇక్కడికి వస్తున్నారు. మనకు ఇప్పుడు చూడొచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఇప్పుడు బస్సులో నుంచి దిగుతున్న విజువల్స్ చూడొచ్చు. మనకు కరీంనగర్ కార్పొరేషన్ పదవి విషయంలో నిన్నటి వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఈ రోజు కూడా ఇంకా టెన్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోపల కూర్చుంటే ఒక రకంగా ఉంటుంది, కూర్చోకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. మొత్తం 69 3 ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిపి 69 మంది సభ్యుల ఓట్లు ఉన్నాయి ఇక్కడ మనకు మున్సిపల్ కార్పొరేషన్లో. ఈ ఎన్నిక జరగాలంటే 35 మంది సభ్యులు ఖచ్చితంగా ఎన్నికల టైంకు లోపల ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ 34 మంది బీజేపీ సభ్యులు మనం లోపలికి వెళ్ళడం చూసాము. వాళ్ళు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ బస్సులో నుంచి కాంగ్రెస్ సంబంధించిన 14 మంది కార్పొరేటర్లు బయటకు వస్తూ ఉన్నారు. ఈ 14 మందితో పాటు బీఆర్ఎస్ కూడా వస్తే వాళ్ళకు 9 అవుతారు. ఇట్లా అందరూ వచ్చిన తర్వాత వీళ్ళకు మనం ముందే చెప్పినట్టుగా 3 లేదా 4 చొప్పున ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. ప్రమాణ స్వీకారాల అనంతరం కూడా మనకు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే చైర్పర్సన్కి, తర్వాత లేదా మేయర్కి, డిప్యూటీ మేయర్కు నామినేషన్ వేస్తారో వాళ్ళని పరిశీలిస్తారో, ఆ పరిశీలించిన పేర్లు అక్కడ అందులో ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన తర్వాత వాళ్ళను ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక ఎట్లా ఉంటుందంటే చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక ఉంటుంది. ఎప్పుడైతే ఆర్డీఓ ఎన్నికల స్టార్ట్ అయినట్టుగా ప్రకటించారో, పోలింగ్ స్టార్ట్ అయినట్టుగా ప్రకటిస్తారో వాళ్ళ సభ్యులంతా చేతులు ఎత్తాల్సి ఉంటుంది. దాన్ని అక్కడ వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల మధ్య
ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా ఎవరి స్ట్రాటజీ ఏందనేది మనకు తెలియదు. బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు మనం ముందే చెప్పుకున్నట్టుగా ఒక్కరు కూడా అటెండ్ కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తానికి అటెండ్ కాకుండా ఉంటే దీంట్లో ఉండే సభ్యుల సంఖ్య కాస్త 69 నుంచి 10 సంఖ్య, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలుపుకుంటే 10 అవుతారు వాళ్ళు. ఆ 10 మంది యాబ్సెంట్ అయితే కనుక మొత్తం ఈ సంఖ్య మనకు 59కి పడిపోతుంది. అప్పుడు 59 ఆధారంగానే మనకు ఈ మ్యాజిక్ ఫిగర్ నిర్ణయిస్తారు. ఎందుకంటే 59 అన్నప్పుడు సగం కంటే ఒకటి ఎక్కువ కాబట్టి 30 మంది ఉంటే సరిపోతుంది. ఈ లెక్కన బీజేపీకి క్లియర్ కట్ మెజార్టీ ఉన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బీజేపీ తరఫున గెలిచిన 30 మంది ఉన్నారు. తర్వాత బండి సంజయ్ ఎక్సెప్షన్ మెంబర్ ఉన్న 31 మంది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళతో పాటు మరో 3 ఇండిపెండెంట్లు కూడా వీళ్ళ గ్రూప్లో ఉన్నారు. కాబట్టి 60కి పరిమితం అయితే బీజేపీకి క్లియర్ అవుతుంది. ఒకవేళ మొత్తం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కనుక అయితే ఇది 69కి చేరుతుంది. 69కి చేరినప్పుడు మ్యాజిక్ ఫిగర్ 35 అవుతుంది. 35 అయినప్పుడు మనకు బీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోతే కనుక మళ్ళీ 25 ఇటువైపు, 34 అటువైపు ఉంటుంది. కాబట్టి ఈ లెక్కన చూసినా కూడా అత్యధికంగా సీట్లు ఉన్న బీజేపీకి కూడా మేయర్, డిప్యూటీ మేయర్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు మేజిక్ ఫిగర్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్న సభ్యుల సంఖ్యను బట్టే మనకు అక్కడ మేజిక్ ఫిగర్ ఖరారు అవుతుంది. బీఆర్ఎస్ సభ్యులు అందులోనే కూర్చొని ఉంటే అప్పుడు 35 ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తితేనేమో ఓకే, చేతులు ఎత్తకపోతే మాత్రం అత్యధికంగా ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ సమానంగా అటు 34 ఇటు 34 ఓట్లు కనుక పడితే అప్పుడు డ్రా సిస్టంలో మేయర్ని కానీ డిప్యూటీ మేయర్ని కానీ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. డ్రా సిస్టంలో ఎన్నుకునేటప్పుడు 10 స్లిప్స్ దాంట్లో వేస్తారు. ఎందుకంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో పాటు కొన్ని ఖాళీ ఎంటీ స్లిప్స్ కూడా వేసి దాని ఆధారంగా మనకు మేయర్ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పుడైతే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉదయం నుంచి కూడా సభ్యులు వస్తున్నట్టుగా మన ప్రచారం జరిగింది. కొందరు వస్తారా రారనే ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. కానీ మొత్తానికైతే కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు లోపల ఉన్న ప్రమాణ స్వీకారం అనంతరం అక్కడే కూర్చుంటే మన కోరం ఉన్నట్టు. అక్కడ కూర్చోకుండా కనుక బయటకు వస్తే కోరం లెక్కిస్తారు. మళ్ళీ కోరం లెక్కించినప్పుడు 35 సభ్యులు ఎన్నిక సమయానికి 35 సభ్యులు ఉన్నట్టు ఉంటేనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఖరారు అవుతుంది. లేదు అంటే వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మన వైద్యులు అంజన్ కుమార్ చెప్పిందంటే ఖచ్చితంగా మేయర్ ఎన్నిక జరుగుతుంది, మేము లోపలే కూర్చుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన ఎందుకంటే ఆ పార్టీ తరఫున విప్ కాబట్టి విప్గా ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ పార్టీ తరఫున కూడా మేము పోటీలో ఉంటున్నాం, మాకు సెక్యులర్ భావజాలాలున్న పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరినాం. కాకపోతే ఏ పార్టీని కూడా మేము ప్రత్యేకంగా పిలవలేదు అనేది ఆయన చెప్తున్నమాట. అటు బీఆర్ఎస్ను కానీ ఇటు ఎంఐఎంను కానీ ఎవరిని కూడా మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరలేదు. కాకపోతే సెక్యులర్ భావాలు, మా భావాలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఓటు చేయండి అని చెప్పి కోరామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మేరకు మరి కాంగ్రెస్కు ఎంతమంది ఓటేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కూటమిలో నిన్న మనకు చేరిన దాన్ని బట్టి అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 చేరారు. ఒక 5 ఇండిపెండెంట్లు ఉన్నారు. వీళ్ళు ఒక 14 మంది, 14 + 2 16 + 5 21 మంది సభ్యులు కార్పొరేటర్లుగా కాంగ్రెస్ తరఫున ఉన్నట్టయింది. అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ ఓటు కూడా ఒకటి వీళ్ళకు ఎక్సెప్షన్ మెంబర్గా కల్పిస్తుంది. 22 మంది ఉన్నారు. కాకపోతే మనకు మ్యాజిక్ ఫిగర్ ఆధారంగా కనుక చూస్తే చాలా దూరంలో ఉన్నారు. ఒకవేళ నిన్నటి సిచ్యువేషన్ కనుక ఉండి బీఆర్ఎస్ మద్దతు తెలుపుకుంటే మాత్రం ఈరోజు ఒక వండర్ క్రియేట్ అయ్యేది. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇరు పార్టీలకు సమాన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లేకుంటే వాళ్ళకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఈ పోటీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు గంగుల కమలాకర్ మీడియాకు ఫోన్ల ద్వారా తెలపడం జరిగింది. మేము వస్తాము, ప్రమాణ స్వీకారం చేస్తాం తప్ప ఓటింగ్లో పాల్గొనమనేది ఆయన చెప్తున్నమాట. కొద్దిసేపట్లో వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ తరఫున ఇప్పటివరకు ఒక్క విప్పు కానీ లేకుంటే వాళ్ళు అటెండ్ అవుతున్నట్టు వచ్చే సమాచారం కానీ ఇక్కడి వరకు అయితే రాలేదు. మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ప్రమాణ స్వీకారం పూర్తయ్యేలోపు వస్తారని చెప్పి ఆశిస్తున్నారు జ్యోతి. ఇప్పుడు మనం చూడొచ్చు కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితే ఒకరొకరుగా దిగి లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరీంనగర్ కార్పొరేషన్ ఇంత ఉత్కంఠను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంతేకాదు ఈసారి బీజేపీకి తరఫున మేయర్, డిప్యూటీ మేయర్ అయితే కూడా ఒక చరిత్ర అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పదవిని బీజేపీ చేజిక్కించుకోవడం కూడా ఇదే మొదటిసారి అవుతుంది. కాబట్టి బీజేపీకి ఇది ఒక సరికొత్త బూస్టింగ్ కూడా అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా చేశారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే ఇక్కడ ఇంతమంది కార్పొరేటర్లు గెలవడం, ఇప్పుడు ఏకంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కూడా సాధించే దిశగా మొత్తం పరిణామాలు జరుగుతుండడంతో బీజేపీకి కరీంనగర్లో కొంత బూస్టింగ్ వచ్చినట్టు అవుతుందని చెప్పి వాళ్ళ పార్టీ భావిస్తూ ఉంది. కాకపోతే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో చాలా హామీలు ఇచ్చారు. హామీలు నిలబెట్టుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనుక ఒక మంచి పట్టున్న పాలకవర్గంగా కొనసాగితే మంచి పేరు ఉంటుంది. అంతేకాదు గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన బండి సంజయ్ అర్ధాంతరంగా పదవి నుంచి దిగిపోవడం, తర్వాత మరొకరిని పార్టీ ప్రెసిడెంట్ చేయడంతో అప్పుడు
బండి సంజయ్ని తిరిగి రాష్ట్ర అధ్యక్షుని చేయాలన్న డిమాండ్లు కూడా బయలుదేరాయి. ఇప్పుడు ఈ ఎన్నిక ద్వారా తన సత్తా ఏంటిదో మరొకసారి బండి సంజయ్ నిరూపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటి కూడా మళ్ళీ ఆయన అధ్యక్ష చేయాలనే డిమాండ్ ఇప్పటికే అలా పార్టీల నుంచి సోషల్ మీడియా వారియర్స్ నుంచి వినిపిస్తూ ఉంది. ఓవరాల్గానైతే ఒక టెన్షన్ వాతావరణం నుంచి ఒక క్లియర్ కట్ మెజారిటీ వైపు బీజేపీ వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అది దేనివల్ల సాధ్యమైందంటే కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం వల్లనే బీజేపీకి ఒక టెన్షన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ మరొక ప్రమాదం కూడా బీఆర్ఎస్ ఎదుర్కొనే అవకాశం ఉంది. నిన్నటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం బీజేపీ నుంచి బీఆర్ఎస్ వైపు విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే కాంగ్రెస్ కూటమితోటి బీఆర్ఎస్ చేతులు కలుపుతుంది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి బీజేపీ కూటమి నుంచి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేశారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటే, మేము మొదటి నుంచి చెప్తున్నాం. కాబట్టి వీళ్ళు పరోక్షంగా సమావేశానికి హాజరు కాకుండా ఉండి బీజేపీ మేయర్ కావడానికి సహకరిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే అనే ప్రచారాన్ని కాంగ్రెస్ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే కాదు, ఈ సిచ్యువేషన్ అంటే బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం వల్ల మరొక 2 చోట్ల కూడా బీజేపీకి లాభం జరుగుతుంది. అవి ఏంటంటే రాయకల్ ఒకటి, తర్వాత మెట్పల్లి ఒకటి. మెట్పల్లిలో కూడా మనకు 10 మంది సభ్యులు మాత్రమే గెలిచి అక్కడ మేజిక్ ఫిగర్కు దూరంగా ఉన్నది బీజేపీ. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ కనుక సమావేశానికి అటెండ్ కాకపోతే అక్కడున్న మొత్తం 30 మంది సభ్యుల్లో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ 6, తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే 7 కనుక యాబ్సెంట్ అయితే 23లో సగం దాదాపు 12-13 మంది అయితే సరిపోతుంది. ఆ 13 మంది మిగతా ఇండిపెండెంట్ నుంచి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఆ లెక్కన అక్కడ కూడా బీజేపీకి ఇది ఒక పరోక్షంగా సహకరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక రాయకల్ విషయంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. రాయకల్లో కేవలం 12 మంది సభ్యుల్లో 5 బీజేపీ వాళ్ళు గెలిచారు. అక్కడ కూడా 3 బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి దూరంగా ఉంటే ఎన్నికకు ఈ రోజు జరగబోయే చైర్మన్ ఎన్నిక కనుక దూరంగా ఉంటే అక్కడ కూడా పరోక్షంగా బీజేపీకి ప్లస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 3 చోట్ల కూడా బీజేపీకి ఒక సానుకూల పవనాలు అయితే ఉదయం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 కాకుండా మిగతా చోట్ల జగిత్యాలలో ఆల్రెడీ కాంగ్రెస్ సంజయ్ వర్గాల మధ్య ఒక రకంగా అధిష్టానం జోక్యంతో ఒక సయోధ్య కుదిరింది. అక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా వాణి ఖరారయ్యారు. ఇక కొరుట్లలో ఆల్రెడీ కాంగ్రెస్కు క్లియర్ కట్ మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి అక్కడ చైర్పర్సన్ కాబోతున్నారు. హుజరాబాద్లో కూడా క్లియర్ కట్ మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ అక్కడ చైర్పర్సన్ కాబోతున్నారు. కాకపోతే జమ్మికుంటలో మాత్రం ఇంకా కొంచెం క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అత్యధిక స్థానాలు సాధించిన బీఆర్ఎస్కు కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ 12 మంది జమ్మికుంటలో బీఆర్ఎస్కు మద్దతు ఉంది. అక్కడ మొత్తం 30 మంది సభ్యుల్లో 12 మందితో పాటు ఒక 3 ఇండిపెండెంట్లను తీసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. తీసుకుంటే కనుక అక్కడ అదొక్క జిమ్మికుంట మాత్రం బీఆర్ఎస్ వైపు పోయే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్కి ఆల్రెడీ 10 మంది అక్కడ గెలిచి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్లు ఇంతకుముందు చెప్పిన ఇండిపెండెంట్లు కనుక కాంగ్రెస్ వైపు వస్తే కాంగ్రెస్ కూడా కావడానికి అవకాశం ఉంది. అక్కడ మాత్రం చైర్పర్సన్ పదవి విషయంలో అటు బీఆర్ఎస్ వైపు వెళ్తుందా కాంగ్రెస్ వైపు వెళ్తుందా అన్న ఒక దోబుషలాట జరుగుతూ ఉంది. మిగతా అన్ని మున్సిపాలిటీ కూడా దాదాపు క్లియర్ కట్గా ఏంది పరిణామాలు ఏం జరగబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకు బస్సు నుంచి దిగడానికి సిద్ధమవుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్గా ఎలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ప్రమాణ స్వీకారాల ప్రాసెస్ కూడా జరగబోతున్నాయి. జ్యోతి, ఓవరాల్గానైతే అన్ని రాజకీయ పరిణామాలు బండి సంజయ్ దగ్గరుండి ఎన్నికల ప్రారంభం నుంచి ఈ క్యాంపును ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం తీసుకొచ్చే వరకు బీజేపీని ఒక జట్టుగా ఉంచడంలో ఆయన సఫలీకృతమైనట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కూడా ఒక ప్రయత్నం అయితే చేసింది, గట్టి ప్రయత్నం చేసింది. నిన్నటి వరకు బీజేపీ శిబిరంలో కలవరం లేపింది. అటు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం, తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత శ్రీధర్ బాబు కావచ్చు, కొంతమందిని బీజేపీ వైపు వెళ్లకుండా కట్టడి చేయడంలో సఫలీకృతమని చెప్పవచ్చు. ఆల్రెడీ బీజేపీలో చేరిన ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సాయి జ్యోతిని తిరిగి అక్కడి నుంచి రప్పించుకొని కాంగ్రెస్ కూటమి వైపు రప్పించడంలో సఫలీకృతమయ్యారు. దీంతో అర్ధరాత్రి వరకు కాదు, ఈరోజు ఉదయం వరకు కూడా ఈ బీజేపీలో 34 మందితోటి ఆపేస్తాం, మేము 35 మంది జట్టు కడతామనే ఒక సంకేతాలు బీజేపీతర కూటమిగా ఉన్న ఈ మిగతా పార్టీలన్నీ ఒక సంకేతాలు అయితే ఇచ్చినాయి. కానీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళకు రాజకీయంగా ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎవరినైనా మేయర్ చేస్తే బీజేపీ వల్ల బీజేపీ రాబోయే 3 సంవత్సరాల పాటు తమను విమర్శలకు గురి చేస్తుంది. ప్రతి చోట కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళు ప్రచారం చేస్తారన్న ఒక భయం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, వాళ్ళైతే దూరం జరిగారు. కానీ ఆ దూరం జరిగిన నేపథ్యంలోనే వాళ్ళకి తెలియకుండానే బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నట్టయింది జ్యోతి. ఇప్పుడైతే మనకు కొద్దిసేపట్లోనే ఎన్నిక ప్రారంభమై మొత్తం కౌన్సిల్ ప్రాసెస్ జరగబోతుంది జ్యోతి.